పోటీ అంటే కాంగ్రెస్ బీజేపీ మధ్యలో కనిపిస్తుంది. కాంగ్రెస్ వ్యక్తి అయితే ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి అయితే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం చేయలేదు. నిరుద్యోగుల పైన ఎన్నో ఆశలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. కానీ అది ఆశలు నిరాశలు అయిపోయినాయి. కాబట్టి అందరూ వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్కు. అందరూ బీజేపీకి మద్దతు తెలిపే అవకాశం ఉంది. బీజేపీకి ఓటేద్దామని అందరూ ఆలోచన చేస్తారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కాదని ఇక్కడ బీజేపీ అభ్యర్థికి ఎందుకు వెళ్ళంటారు? అసలు అధికార పార్టీ ఆల్రెడీ 1 year టైం ఇచ్చినాము. నమస్కారం, నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. వాళ్ళు ఏమి ఈ రోజు వరకు జాబ్ క్యాలెండర్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. భవిష్యత్తులో ఉద్యోగాలు అవన్నీ మాటలకే ఉన్నాయి. ఇప్పటిదాకా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేరు, ఇచ్చిన దాఖలాలు గిట్టంగా లేవు. అదేవిధంగా మనకు బీజేపీకి కానీ వేరే ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ బీజేపీకి ఇస్తే వాళ్ళు ప్రశ్నించే గొంతుగా ప్రశ్నిస్తాడు అనే ఒక ఆలోచనతోని బీజేపీకి వేయాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ రెండు పార్టీల అభ్యర్థుల పోటాపోటీ అయితే కనిపిస్తుంది. నిరుద్యోగుల విషయంలో కానీ ప్రజల వైపు మమేకమై ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరు అనుకోవచ్చు? అంటే అందుబాటులో మనకు అంజిరెడ్డి గారు ఒక 20-25 సంవత్సరాలుగా ఆల్రెడీ ఇక్కడ సుపరిచితుడు, లోకల్ పర్సన్. ఆయన సేవా కార్యక్రమాలు ఎన్నో చేసిండు. ఆయన హాస్పిటల్స్ కానీ నీటి వసతి కానీ కల్పించడం, అట్లాంటి మంచి సేవా కార్యక్రమాలు, విద్యార్థులకు హెల్ప్ చేయడం, బుక్స్ పంచడం, అట్లాంటి వాళ్ళ చదువు కోసం ఎలాంటి కార్యక్రమాలు, మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఉంటేనే బాగుంటుందని మేము అందరం అనుకుంటున్నాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బీజేపీ నుంచి సెంట్రల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎట్లుంది? కేంద్రంలో బీజేపీ తీరు ఎట్లా ఉంది? ఇక్కడ మన తెలంగాణ నుంచి కూడా మంత్రులు ఉండరు. నిధుల విషయంలో కానివ్వండి, ఇక్కడ విద్యాశాఖ విషయంలో కానివ్వండి, ఏ విధంగా ఉంది బీజేపీ పరిస్థితి? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో విధాలుగా సహకారాలు అందిస్తూ ఉన్నది. అటు సంక్షేమ పథకం విషయంలో కూడా అన్యాయం జరిగింది. ఇక్కడ అన్యాయం అంటూ ఏం జరగలేదు. ఎన్నో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇక్కడ పెద్ద స్కూల్స్, కాలేజీలకు, మెడికల్ కాలేజీలకు పర్మిషన్స్ ఇచ్చింది. హైవేలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ఉంది. కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది. మన ఎమ్మెల్సీలకు అందరికీ, రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు వ్యతిరేకిస్తున్నా కానీ కేంద్రం నుంచి మనకు ఎన్నో నిధులు వస్తూ ఉన్నాయి రాష్ట్రానికి. కాబట్టి మనకు ఎంపీలు గెలిచాము. మొన్న ఢిల్లీలో గిటంగా బీజేపీ గెలిచింది. ఆ విధంగానే ఈసారి మనం ఎమ్మెల్సీలో కంపల్సరీ గెలుస్తాం. ఆ ఢిల్లీ ఫలితాలు ఏమైనా దాదాపు 25-26 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ పీఠం ఎక్కింది. ఆ ఢిల్లీ ఫలితాలు ఏమైనా ఇక్కడ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల మీద కానీ రాబోయే భవిష్యత్తులో తెలంగాణ పైన ప్రభావం చూపే అవకాశం ఉంది? 100% ఢిల్లీ ఫలితాలే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి. 100% ఓడిపోవడానికి కారణం కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోతా ఉంది. ఎందుకంటే వాళ్ళు 6 వాగ్దానాలు చేసిర్రు. ఏ వాగ్దానం ఇప్పటిదాకా వాళ్ళు ఇవ్వలేరు. ముఖ్యంగా నిరుద్యోగులు అయితే నిరాశ నిస్పృహలతో లోనై ఉన్నారు. కాబట్టి కంపల్సరీగా వాళ్లకు బుద్ధి చెప్పాలని ఒక ఆలోచనలో ఉన్నారు. కాబట్టి అది ఓటు ద్వారానే ఈ గ్రాడ్యుయేషన్లు పట్టభద్రులు అందరూ కలిసి కంపల్సరీగా మన క్యాండిడేట్ అంజిరెడ్డి గారు గెలిపిస్తారు. ఇక్కడ ఇదే కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ప్రజా సమస్యల మీద కొట్లాడిన బీఆర్ఎస్ పైన అని చెప్పి ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందిండు. ఇక్కడ బల్మూరి వెంకటే నిరుద్యోగుల పక్షాన నేను కొట్లాడి కేసులు చేసుకొని జైలు వచ్చిన అని చెప్పి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. వాళ్ళు గెలిచి ఈ నిరుద్యోగులకి చేసింది ఏంది, చెయ్యంది ఏముంది? ఇక్కడ ఈయన అంజిరెడ్డి గారు గెలిస్తే చేసేది ఏంది? బల్మూరి వెంకట్ గారు కానీ తీన్మార్ మల్లన్న కానీ వాళ్ళు వార్తల్లో వచ్చి, తీన్మార్ మల్లన్న గారు వార్తల్లో వచ్చి సెన్సేషన్ చేసి ప్రజల బీసీల కోసం, బీసీల నాయకునిగా ఏదో ఒకటి చెప్పాడు. కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడు. కానీ ఇప్పటివరకు బీసీలకు కానీ బీసీల విద్యార్థులకు కానీ ఎలాంటి న్యాయం చేయలేడు. ఎమ్మెల్సీ గిటంగా ఆయన సాధించింది ఏమీ లేదు. బల్మూరి వెంకట్ గిటంగా ఇప్పటివరకు ఎలాంటి రిజల్ట్స్ లేవు. ఆయన ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి అంజిరెడ్డి గారు అంటే పోరాడతాడనే ఒక ఆశ ఉంది. తర్వాత ఆయన సేవా కార్యక్రమం 25 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మంచి తత్వం, ఆయన పట్టుదల ద్వారా మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. చివరిగా ఏం చెప్తారు? ఈసారి మొదటిసారిగా కూడా పట్టభద్రులై ఈ ఎన్నికలకు వచ్చే నిరుద్యోగులకి, పట్టభద్రులకు ఏం చెప్తారు? మీ ద్వారా ఏం చెప్తారు? పట్టభద్రులకు ఒక మంచి అవకాశం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం వచ్చేసింది. ఈ ఫిబ్రవరి 27వ తారీఖున ప్రతి ఒక్కరూ పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకొని మనం ఆశించే, మన కోసం పనిచేసే వ్యక్తిని మనం గెలిపించుకుంటే
అంజిరెడ్డి గారిని గెలిపించుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి పట్టభద్రులందరూ మరోసారి ఆలోచించాలి. ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటేనే కంపల్సరీగా మనం విజయం సాధిస్తాం. ఆ విజయం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగైతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఓటు వేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను.